హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. సో మొత్తానికి నేను తిరుపతి వెళ్ళాను అని మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో వచ్చేసామన్నమాట. సో వచ్చిన వెంటనే ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేస్తే సో మనకి కూడా కాస్త ఫ్రీగా ఉంటుంది. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే పూజ చేసుకోవడం, పొంగల్ పెట్టుకోవడం తిరుపతి స్వామికి ఇదంతా చేస్తారనమాట. సో నేను చేసేస్తున్నాను, పొంగల్ పెట్టేసి పూజ చేస్తున్నాను. వచ్చిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేశానన్నమాట. పూజ అయిన తర్వాత మీకు అన్ని వివరాలు డీటెయిల్స్గా మొత్తం వీడియోస్ చేస్తాను. కొంచెం ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను. నా జర్నీ ఎలా అయింది ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజైతే పొంగల్ పెట్టేసి పూజ చేసేస్తున్నాను. సో దానికన్నా ముందు నేను ఏం తీసుకొచ్చాను, తిరుపతి వెళ్ళాను కదా, తిరుపతి అలా అలా మొత్తానికి చూసి వచ్చాము. ఒక 2-3 ప్లేసెస్. జర్నీ ఎలా అయిందో ఏంటో ముందైతే పూజ కంప్లీట్ చేసుకొని పూజలో నేను ఏం పెడుతున్నానో అవన్నీ మీకు చూపించేద్దాం అనేసి మీకు వీడియో చేశాను. పొంగల్ పొంగింది, ఇవి చూపించేసి నేను ఇంకా పూజ ముందు పెట్టి పూజ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో లడ్డూలు, అందులో మంగాపురం అమ్మవారి లడ్డు ప్రసాదం, అలాగే తిరుపతి ప్రసాదం, అలాగే ఆ చిన్న లడ్డూలు కనిపిస్తున్నాయి కదా మీకు ప్యాకెట్స్, అరుణాచలం ప్రసాదం అన్నమాట. అవి ముందు చూపించినవి మంగాపురం అమ్మవారి ప్రసాదం. ఇంకా ఈ పెద్ద లడ్డూలు వచ్చేసి తిరుపతి ప్రసాదం. అలాగే ప్రసాదంలో కలపడానికి కలకండ అవి తీసుకుంటారు కదా, వైట్గా ఉండేవి స్వీట్, అవి కూడా తీసుకొని వచ్చేసాను అన్నమాట. సో ఇవన్నీ రకాల ప్రసాదాలు. అలాగే ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గర అమ్మవారి ప్రసాదం. ఈ ప్రసాదాలన్నీ సపరేట్గా ఉంచాను. మొత్తం తీసి సపరేట్గా అందరికీ పంచిపెట్టాలి, మా ఫ్రెండ్స్కి అలాగా. సో అందరూ కూడా తిరుపతి అంటే ఫస్ట్ అడిగేది లడ్డు తీసుకొని రండి అని అడుగుతారు. అంత ఫేమస్ అన్నమాట తిరుపతి లడ్డు. నన్ను కూడా చాలామంది అడిగారు. నేనైతే లడ్డూలు తీసుకొచ్చాను. మీ అందరికీ తీసుకోవడం ఎలానో మీరే ఆలోచించుకోవాలి. సో ఎనీహౌ నేనైతే ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని దండం పెట్టుకున్నాను. నాకు తెలిసిన వరకు అందరూ సంతోషంగా ఉంటే, చిరునవ్వుతో స్మైల్ చేస్తూ ఉంటే అంతకు మించిన ఆస్తులు ఏమీ ఉండవని నేను నమ్ముతానన్నమాట. అదే విషయం. సో ప్రసాదాలు ఇవన్నీ ఇలాగా. ఇంకా కొన్ని తిరుపతి నుంచి తీసుకొచ్చాను, మీకు చూపిస్తుంది ఎంతవరకు అంటే పూజలో పెడతానన్నమాట. సో అక్కడ తీసుకున్నవి పూజలో పెట్టాల్సినవి ముందుగా చూపిస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ పూజలో పెట్టిన తర్వాత చూపించడానికి కష్టమైపోతుంది. మీకు చూపించేసి చక్కచక్క వీడియో చేసేసి నేను ఆ పూజని కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. ఏం తెచ్చానో చూపిస్తాను, చూడండి. మీరు ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు, వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే కింద తిరుపతి దిగువ తిరుపతి అంటారు కదా, అక్కడ గోవిందరాజస్వామి ఆలయం ఉంటుంది, అక్కడ తీసుకున్నాను అన్నమాట నేను ఈ విగ్రహాన్ని. బాగుంది కదా, చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది మా వారికి. వెంటనే తీసుకోమని అన్నారు, తీసుకున్నాను అన్నమాట. వీటి ప్రైజెస్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టూర్ విషయం, ఒక్కొక్క ఏరియా ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనే అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో అదనమాట. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ రెండవది చాలా ఇష్టంగా తీసుకున్నాను ఇది నేను. సో చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మాకు తగిన బడ్జెట్లో రీజనబుల్గా
తీసుకున్నాం. అన్నీ కూడా హై కాస్ట్ అంటూ ఏమీ పెట్టలేదు. చాలా రీజనబుల్గా వీలైనంత మా బడ్జెట్కి తగ్గట్టుగానే తీసుకున్నాను. చూడండి, ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఒక గుర్తు, మళ్ళీ వెళ్ళగలమో లేదో తెలీదు. సో ఆ వస్తువుని చూసినప్పుడు ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ కొన్నామనే ఒక గుర్తు ఉంటుందన్నమాట. అందుకోసం ఏదైనా ఒకటి కొని తెచ్చుకుంటే సింపుల్గా మనకి తగ్గట్టుగా చాలా చాలా బాగుంటుంది. అర్థమైంది అనుకుంటాను మీకు ఈ పాటికే. టెంపుల్ అన్నమాట, టెంపుల్ ప్లాన్ అది. ఏ టెంపుల్లో గెస్ట్ చేయగలరా మీరు? గెస్ట్ చేస్తే నాకు కామెంట్స్ పెట్టండి ఏ టెంపుల్ అనేది. ఓకే, నేను తర్వాత డిస్కస్ చేస్తాను ఏ టెంపుల్ అనేది. మీరు గెస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చింది అనుకుంటాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది నేను ఇష్టంగా తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వన్, త్రీ తీసుకున్నాను. సేమ్ డిజైన్స్ ఏంటో చూపిస్తాను మీకు. అన్నీ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వెళ్ళిన ప్లేస్లో మనకి గుర్తుగా ఒక వస్తువుని కొనుక్కుంటే అది మనమే ఆ వస్తువుని చూసిన ప్రతిసారి గుర్తొస్తుందన్నమాట. సో అండ్ ఇంకా చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. అసలు చూసిన వెంటనే కంటి నిండా ఆనందం. రెండు కళ్ళు సరిపోవన్నమాట చూడడానికి, అంత చక్కని రూపం. చూడండి, లక్ష్మీదేవి అమ్మవారు పక్కన రెండు గజవాహనాలు ఏనుగులు, అలాగే రెండు లక్ష్మీదేవి రూపులు సింహాసనంలో అమ్మవారిని కూర్చోబెట్టి సెట్ అన్నమాట మొత్తం. అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. సో ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, మొత్తం బ్రాంజ్ అన్నమాట, ఇత్తడి. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, బట్ మనకి తగిన విధంగానే తీసుకోవాలి కదా. సో నా బడ్జెట్కి తగ్గట్టు నేను తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ విగ్రహాలు కూడా పెద్దవి ఇంట్లో ఉండకూడదు, సో వీలైనంత చిన్నవే కొనుక్కోవాలని నేను విన్నాను. ఎనీహౌ నేనైతే నా బడ్జెట్కి తగిన విధంగా తీసుకున్నాను. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు, చాలా బాగా నచ్చింది. అండ్ రెండు లక్ష్మీదేవి రూపులు అన్నమాట ఇచ్చారు. ఆ రూపు పైన ఒకవైపు అమ్మవారు, అయ్యవారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్నారు. రెండవ వైపు యంత్రం ఉందన్నమాట. ఒకటి కొంచెం పెద్ద రూపు, ఒకటి కొంచెం చిన్న రూపు ఇచ్చారు. చాలా చాలా బాగున్నాయి. పూజలో పెట్టుకోవచ్చు అన్నమాట అమ్మవారి ముందు. ఆ సెట్ అలాగే పూజా గదిలో మనం పెట్టుకోవచ్చు. సో చూడండి ఎంత చక్కగా ఉందంటే నేను చెప్పలేను. నాకైతే చాలా బాగా నచ్చింది. అంతే కళగా కూడా ఉందన్నమాట. సో ఇవి నేను తీసుకున్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం, అలాగే లక్ష్మీదేవి అమ్మవారు, ఇంకొకటి టెంపుల్ డిజైన్. అది ఏ టెంపుల్ అనేది మీరే గెస్ చేయండి. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ టెంపుల్ అనేది. అండ్ ఇంకా ఇవి కూడా ఇత్తడివే అన్నమాట తీసుకున్నాను. అందులో మనం పసుపు కుంకుమ వేసుకోవచ్చు. సో ఆ లిడ్ తీస్తే 2 బాక్సెస్లా ఇచ్చారు. అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవచ్చు అన్నమాట. హంస, ఐ థింక్ హంస అనుకుంటున్నాను నేను. చూడండి ఇవి నేను 2 తీసుకున్నాను. మంగాపురంలో తీసుకున్నాను. ఒకటి 10 రూపాయలు అనమాట, చాలా తక్కువకి ఇచ్చారు. 2 తీసుకున్నాను. అండ్ ఇవి నాకు టెంపుల్లో ఇచ్చారనమాట. 2 టికెట్స్కి
2 ప్యాకెట్స్ ఇచ్చారు లక్ష్మీదేవి అమ్మవారు. ఆ ప్యాకెట్స్లో ఏమున్నాయని చూస్తే ఒక లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంది. అలాగే ఒక 2-3 వేసి ఇచ్చారనమాట. పసుపు దారం, అలాగే ఆయన ఆ స్వామి మాత అంటారనమాట, శక్తి అమ్మ అని అంటారు. ఆ స్వరూపం ఆ పేరంట. అలాగే అందులో అభిషేకించిన జలం అనమాట, మన చేతులతోనే అభిషేకిస్తారు. టికెట్ తీసుకుంటే మనమే స్వయంగా అభిషేకిస్తామన్నమాట ప్రతి ఒక్కరూ. ఆ జలంని మళ్ళీ మనకు ఆ టికెట్ పైన ఒక టికెట్కి ఒక కవర్ ఇచ్చారు. అందులో ఒక అమ్మవారి ఫోటో, పసుపు, కుంకుమ, అలాగే అభిషేక జలం, అలాగే ఒక పసుపు దారం ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, మేము 2 టికెట్లకి 2 ప్యాకెట్స్ ఇచ్చారు. చాలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెళ్ళిన ఎక్కడ దర్శనం అయితే నేను 1/2 అవర్ అలాగే నించొని చూశాను. చాలా ఫ్రీగా దర్శనం అయింది. చాలా కళకళలాడుతూ కనిపించింది అనమాట అమ్మవారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ నేను ఒక్కొక్క వీడియో డీటెయిల్గా చేస్తాను వీలైనంత వరకు. అండ్ అక్కడ అమ్మవారి ప్రసాదం అనమాట అది. అండ్ నేను వెళ్ళిన చోట అరుణాచలంలో రుద్రాక్ష దారాలు తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం. నా మెడలో కూడా ఉంటుంది. ఆ రుద్రాక్ష దారాలు తీసుకున్నాను. అలాగే తిరుపతిలో కాశీ దారాలు తీసుకున్నాను అనమాట. సో చేతికి కట్టుకున్నా చాలా మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికి కట్టినా మంచిది. అలాగే కొన్ని దారాలు తీసుకున్నాను. నైవేద్యంతో పాటు అందరికీ పంచడానికి ఉంటాయని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఇందులో ఇయర్ రింగ్స్ ఉండిపోయాయి కదా, అవి 2 ఒకే చోట కొన్నాను, అందులో ఉండిపోయాయి. అయితే ఇయర్ రింగ్స్ స్పెషల్ కమ్మ దగ్గర లక్ష్మీదేవి బొమ్మ వస్తుందన్నమాట. బాగున్నాయి చాలా. చూడండి, లక్ష్మీదేవి అమ్మవారు బొమ్మ వస్తుంది. బాగున్నాయి కదా. సో ఇవన్నమాట దేవుడికి సంబంధించిన మెటీరియల్ అంతా. ఇంకా ఇందులోనే నేను కొన్ని సపరేట్గా పసుపు, కుంకుమ ఇలా తీసుకున్నాను కొన్ని. ఇవి సపరేట్గా మనకు అక్కడ అమ్ముతారు. మనకి ఇచ్చిన ప్యాకెటే కాకుండా ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు. ఈచ్ వన్ 15 రూపీస్ పడింది. సో శ్రీ శక్తి మాత అంటారు ఆ స్వామిని. అందులో పసుపు దారం, అలాగే కుంకుమ ప్యాకెట్ 2 పెట్టి ఇచ్చారనమాట. ఈచ్ వన్ 15 రూపాయలు పడింది. అలాగే ఒక రూపుతో కావాలి అనుకుంటే 20 రూపీస్ తీసుకున్నారు. రూపు దారం మెడలో కట్టుకోవడానికి, లేదా పసుపు దారంలో, లేదా జెంట్స్ పిల్లలకి ఎవరికైనా సరే రూపులు 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి 20 రూపీస్ తీసుకున్నారనమాట. మీకు నచ్చినట్లయితే వీడియోని మొత్తం చూడండి. నేను ఇందులో ఈ ప్రసాదాలు, ఈ కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ ఈచ్ వన్ ఒక్కొక్కటి మీకు విడిగా ఎక్కడికి వెళ్ళాను ఏంటి మొత్తం ప్లాన్ చేసి మీకు పంపిస్తాను. ప్రతిదీ కుంకుమ, విభూది సాయిబాబా టెంపుల్లో ఇచ్చారు. అన్ని వివరంగా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ జస్ట్ చూపిస్తున్నాను. అమ్మవారి కుంకుమ అనమాట. కపిలతీర్థంలో అక్కడ శివాలయంలో కుంకుమ ప్యాకెట్లో వేసి ఇచ్చారు పంతులు గారు. ఇవి నేను సింపుల్గా తీసుకొని వచ్చిన మొత్తం మీకు చూపించాను. అండ్ మిగతా విషయాలు ఇంకా వీడియోస్లో బోలెడన్ని కబుర్లతోటి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పూజ కంప్లీట్ చేసుకుంటాను.